వినాయకునికి పూజకు ఏ పువ్వుతో పూజ చేయాలో నాకు కూడా అర్థం కాల. ఒకటే పూలు, రకరకాల పూలు, ఒక పక్క శంఖం పుష్పం పూలు, ఒక పక్క పరిమళాల పారిజాతాలు, ఇట్లా అన్ని రకరకాల పూలు పూస్తుంటే ఇంక ఏ పువ్వు చేయాలో ఒక బృందావనం అయిపోయింది ఇడంతా. ఇంకా నాకే దిక్కు తెలియక కన్ఫ్యూజన్ అయిపోతుంది ఇంక ఏ పువ్వుతో పూజ చేయాలనేసి. చూడండి, అన్ని పూలన్నీ అలరిస్తూ ఉంటాయి. మీకు అర్థమై ఉంటుంది, పూజకు వాడిన పూలన్నీ నేను ఇట్లా వేసేస్తూ ఉంటాను, అందుకే ఇవి బాగా ఇట్లా వస్తూ ఉంటాయి. ఇన్ని రకాల పూలతో పూజ చేస్తే మనకు ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో చూసినారా. అన్నీ అలరిస్తూ ఉంటాయి పూలైతే. వినాయకుడు పండగ కోసం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా కుచ్చులు కాసేసినాయి. కాస్మోస్ కాదు ఇది, ఇది వచ్చిందను ఇది కట్రీ కోన్ ఫ్లవర్. చాలా సూపర్గా వస్తుంటాయి. వినాయకుని పూజకి ఇంకా రెడీగా అలరిస్తుంటాయి. మా గార్డెన్లో ఫ్లవర్స్ అంతా వెల్కమ్ చెప్తాండాయి. చూడండి, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాల పూలు అట్లా అలరించేస్తుంటాయి. వనం అయిపోయింది. ఇంకా అవన్నీ ఒగెత్తు అయితే ఇంక ఇక్కడ ఇవి ఒగెత్తు. ఇవి వచ్చిందన్న గన్నేరు పూలు ఇంకా అలరిస్తుంటాయి. ఇవి అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండదో. మెయిన్ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చి చెట్లల్లో అప్పటికప్పుడు కోసి పూజ చేస్తాం కదా, అది నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన చెట్లో పూలన్నీ మనం దేవునికి అలా కోసి అలా పెడతా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మనసుకు. ఇక్కడ చూడండి, ఇంకా అల్లరిచ్చేస్తుండే ఎక్కువ కట్రీ కోన్ ఫ్లవర్స్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. పొద్దున్నే పూట గార్డెన్కి వచ్చినామంటే కొంచెం చాలా రిలాక్స్గా ఉంటుంది, పాజిటివిటీ అనేది కూడా ఉంటుంది. ఇది కదా తోట, బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్. అలరించే మా బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్లోని ముచ్చట్లు మీకోసం.